ఐపీఎల్ ఆక్షన్ 2026 దేశీ కుర్రాళ్ల పంట పండింది. ఆరంగరేటమే చేయని ఆటగాళ్ళకి కోట్ల వర్షం కురిసింది. అనామక క్రికెటర్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ ఒక్క దెబ్బతో కోటీశ్వర్లు అయిపోయారు. చెరో 14.2 కోట్లకి ఐపీఎల్ మినీ వేలంలో చెన్నై ఈ ఇద్దరిని సొంతం చేసుకుంది. ఇంకొందరు దేశవాళీ క్రికెటర్లు కూడా కోట్లు అందుకున్నారు. ఊహించినట్లే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామెరన్ గ్రీన్ అత్యధిక ధరతో వేలానికి హైలైట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. అతడితో పాటు పతిరణను కూడా భారీ మొత్తానికి కోల్కతా చేజిక్కించుకుంది. ఐపీఎల్ మినీ వేలంలో అన్క్యాప్డ్ భారత కుర్రాళ్ల హవా కొనసాగింది. ఫ్రాంచైజీలు పోటీపడి మరీ వాళ్ళను భారీ మొత్తాలకు సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల ఎడమ చేతి వాటం స్పిన్నర్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్, రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మలకు పలికిన ధర క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. హోరాహోరీగా సాగిన బిడ్డింగ్లో ఈ ఇద్దరిని చెరో 14.2 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆరంగరేటం చేయని ఆటగాళ్లుగా వీళ్ళిద్దరూ చరిత్ర సృష్టించారు. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలు ఇద్దరు కనీస ధర రూ. 30 లక్షలతో వేలానికి వెళ్లారు. జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీధర్ కనీస ధర 30 లక్షలకు చివరికి 8.4 కోట్ల భారీ మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్ చేజిక్కించుకుంది. ఆల్రౌండర్ మంగేష్ యాదవ్ కోసం ఆర్సీబీ 5.2 క్రోర్స్ ఖర్చు చేసింది. బ్యాటర్ తేజస్వి దహియా రూ. 3 కోట్లు, కేకేఆర్ బ్యాటర్ ముకుల్ చౌదరి 2.6 క్రోర్స్ లక్నో అదృష్టం వరించింది. 30 లక్షలకు హైదరాబాద్ బ్యాటర్ అమన్ రావును రాజస్థాన్, ఆంధ్ర బౌలర్ పృథ్వీరాజ్ని గుజరాత్ సొంతం చేసుకున్నాయి. దేశవాళీ క్రికెట్లో మంచి ఫామ్లో ప్రదర్శించిన పృథ్వీ షాను ఢిల్లీ సరఫరాదారులను చెన్నై దక్కించుకున్నాయి. మొత్తం 77 ఖాళీలుండగా 359 మంది ఆటగాళ్లను వేలం వేశారు. అలాగే క్యామెరన్ గ్రీన్ అత్యధిక వేలంలో అడుగుపెట్టిన కోల్కతా నైట్ రైడర్స్ ఊహించినట్టే ఆటగాళ్ల కోసం చాలా దూకుడుగా ప్రయత్నించింది. అనుకున్నట్లే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ క్యామెరన్ గ్రీన్ని వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైపోయాడు. చెన్నైతో హోరాహోరీగా తలపడ్డ కేకేఆర్ చివరికి గ్రీన్ను 25.2 క్రోర్స్కి రికార్డు ధరకు చేజెక్కించుకుంది. స్టార్క్ 24.75ను అధిగమించి ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ఖరీదైన విదేశీ ఆటగాడిగా క్యామెరన్ గ్రీన్ నిలిచాడు. అయితే గ్రీన్ పలికిన మొత్తం పొందలేడు. ఎందుకంటే అతడికి రూ. 18 క్రోర్స్ మాత్రమే ఇస్తారు. మిగతా మొత్తం ప్లేయర్ల అభివృద్ధి కార్యక్రమానికి ఉపయోగిస్తారు. నిబంధనల ప్రకారం మినీ వేలంలో ఓ విదేశీ ఆటగాడికి గరిష్ట ఫీజు, అత్యధిక రిటెన్షన్ స్లాబ్ 18 కోట్లు, మెగా వేలం అత్యధిక ధర పంత్ 27 కోట్లు. తక్కువగా ఉన్న మొత్తాన్ని మించకూడదు. అలాగే